సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ సార్ చేసిన రేలంగి మావయ్య క్యారెక్టర్ గురించి తెలుసు కదన వల్ల మనుషులు మంచోళ్ళురా. మనిషి అంటేనే మంచోడు. ఏమిచ్చానురా మీకు? ఆస్తులు ఇచ్చానా, ఇంకేమన్నా ఇచ్చానా? రెక్కలు ఇచ్చాను కదరా, పోయి పోరాడండిరా అని ఒక సామాన్యుడిగా ఏమివ్వగలనరా మనం ఈ సమాజానికి? ప్రేమతో కూడిన ఒక కుటుంబం తప్ప దేవుడా, నియతిగా బతికే ఏ ఒక్కల్ని కూడా చిరునవ్వు నుంచి దూరం చేయకు తండ్రి, దూరం చేయకు అని ఇట్లా మొక్కుతాడు కదా. సేమ్ ట్రంప్ కాక రేలంగి మామయ్యకేం తీసిపోతలేడు. సేమ్ గవే డైలాగులు చెప్తుండు. సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు సినిమాల మంచితనంలో రేలంగి మామయ్యను మించిపోయిండు ట్రంప్ కాక. మనిషి అంటేనే మంచోళ్ళు అంటున్నాడు. మీలో మీరు ఎందుకు ఫైటింగులు చేసుకుంటారు? పార్టీలు చేసుకోవాలి కానీ ఫైటింగులు చేసుకోవద్దు. యుద్ధం చేసుకుంటే ఏమొస్తా చెప్పురే, బిజినెస్ చేసుకుందాం రారి అని చెప్తున్నాడు. రెండు దేశాల లీడర్లు దావత్ పెట్టుకొని ఆన్నే పంచాయతీ దింపుకోవాలి, సిట్టింగ్ వేసుకోవాలి. కలిసి కూర్చుంటే తెగని పంచాయతీ ఏముండదు అనుకుంటా సౌదీకి పోయి చిలక పలుకులు వలికిండు ట్రంప్ కాక. అణుయుద్ధం వస్తే లక్షల మంది జీవి పోయేది, వాళ్ళందరినీ నేనే కాపాడిన. అణుబాంబుల వ్యాపారం వద్దు, అందరికి ఆనందం పంచుదాం. ఇండియా పాకిస్తాన్ అంటేనే మంచి. అక్కడ ఉన్నోళ్ళు మంచి లీడర్లు, తెలివైన లీడర్లు. అందుకే ఇవాళ యుద్ధం అయిపోయింది అనుకుంటా రేలంగి మావయ్య సూట్ వేసుకొని ఇంగ్లీష్లో మాట్లాడితే ఎట్లుంటుందో సేమ్ అట్లనే చెప్పుకొచ్చిండు. అయితే ఆ రేలంగి మావయ్య ఏమో నిస్వార్థంగా మనిషి అంటేనే మంచి అని కోరుకునే రకం. కానీ ఈ వాషింగ్టన్ మావయ్య ఏమో ఇది వ్యాపారం అనే రకం. ఎంతసేపు యుద్ధం ఆపించినా అని పాల్సార్ లెక్క చెప్పుకుంటుండు కానీ యుద్ధం వచ్చేటట్టు చేసిన పాకిస్తాన్కు బుద్ధి చెప్తా అని మాత్రం అంటలేడు. ఇండియా శక్తివంతమైన దేశం అనుడు కరెక్ట్ మాటనే. పాకిస్తాన్ కూడా శక్తివంతమైన దేశం అని ఇద్దరిని ఒక్కజాతన గట్టుడేంది? మన కాలి కొట్టుకున్న చిరున్నది ఆ దేశానికి అని ట్రంప్ మామయ్య మాటలు విన్నా ఇండియన్లు కూడా కొంత ఫీల్ అవుతున్నారు. ముసలోడే గాని యుద్ధం ఆపిన మహానుభావుడని ఇంకొందరు ఇట్లా తీరులా కామెంట్లు చేస్తున్నారు ఇక ట్రంప్ మాటలు విన్న నెటిజన్లు.